నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీగా తాను నెగ్గితే ఏ పనులు చేస్తాను అనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గిరిజనులకు అందాల్సిన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు జోరు పెంచుతున్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కూడా తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. తాను ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువతకు మేలు కలిగేలా అనేక కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఎంపీగా నెగ్గిన వెంటనే గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గిరిజనులు గ్రామాలు వదిలి వలసలు వెళ్లకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇక స్థానిక మండలాల్లో ఉపాధి యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. అరకు నియోజకవర్గంలో మారేడుమిల్లికి ప్రత్యేక గుర్తింపు మండలంగా గుర్తించేలా కృషి చేస్తానని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారని కొత్తపల్లి గీత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గిరిజనులకు అందాల్సిన నిధులు సైతం ప్రభుత్వం అందించడం లేదని మండిపడ్డారు. విద్య, వైద్యం మారుమూల ప్రాంతాలకు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. ఇక సర్వశిక్షణ అభియాన్, ఏకలవ్య స్కూళ్ల ద్వారా విద్యను విస్తృత పరుస్తామని, కనీసం మందులు సైతం అందించకుండా పిహెచ్సిలు ఉన్నాయని కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమిల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడుమిల్లి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మారేడుమిల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్, అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా. అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సెంట్రల్ లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది. కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది. మా వెహికల్ కి మైక్ పర్మిషన్ ఉంది, అది స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చి జరిగినాయి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కోడ్ వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి. ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద, లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి, ఇది ప్రైవేట్ రిసార్ట్. కేవలం మా కార్యకర్తలే కాదు, వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక్క రూమే తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్ లో. ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పుడు వరకు నేనేమి నామినేషన్లు ఎవరు వేయలే. పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది. అండ్ అది ప్రొసీజర్ ని ఎవరు కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు. అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.